Namaskaram. Welcome to special program on NMMS by TSAT. TSAT వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టుడే అవర్ టాపిక్ ఈజ్ గ్రాఫ్స్ ఆఫ్ మోషన్. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి చలన రేఖా చిత్రాలు. గ్రాఫ్ అంటే మనం తెలుగులో రేఖా చిత్రాలుగా చెప్తాము. సో కాబట్టి ఒక చలనాన్ని గ్రాఫ్లో ఏ విధంగా సూచించవచ్చు, సో గ్రాఫ్ అంటే ఏంది, ఆ గ్రాఫ్కి సంబంధించిన చాలా అంశాలను మనం ఈ కార్యక్రమంలో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ముఖ్యంగా గ్రాఫ్లో చలనాన్ని ఎలా చూపించవచ్చు, అదేవిధంగా రెండు వస్తువుల యొక్క చలనాన్ని ఏ విధంగా చూపించవచ్చు, అదేవిధంగా హౌ వీ కెన్ షో ఇన్ గ్రాఫ్ అబౌట్ టూ ఆబ్జెక్ట్స్ మోషన్ అండ్ హౌ వీ కెన్ షో ఇన్ అవర్ గ్రాఫ్ అబౌట్ యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్, హౌ వీ కెన్ క్యాల్కులేట్ అబౌట్ స్లోప్. కాబట్టి మనం యూనిఫామ్ మోషన్ అంటే దాన్ని మనం గ్రాఫ్లో ఎట్లా చూపించవచ్చు, అదేవిధంగా నాన్ యూనిఫామ్ మోషన్ ఎట్లా చూపించవచ్చు సో గ్రాఫ్లో, ఈ విషయాలను మనం పరిశీలిద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ చూసినట్లయితే, సో గ్రాఫ్ ఈజ్ ఎ డయాగ్రామ్ షోయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. సో రెండు లేదా మూడు అంశాల యొక్క మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేదే మనకు రేఖాచిత్రం. సో కాబట్టి రెండు లేదా మూడు అంశాలను మనం గ్రాఫ్లో చూపిస్తూ ఉంటాం. సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. సో ఇది లైన్ గ్రాఫ్, ఇది మనకు చూపించేది ఫస్ట్ది లైన్ గ్రాఫ్, తర్వాత బార్ గ్రాఫ్ అనేది కింద సూచించబడింది, తర్వాత ఇది ఒక రకమైన గ్రాఫ్, అదేవిధంగా ఇంకొక గ్రాఫ్ మనం చూడవచ్చు. సో ఇట్లా రకరకాల డాట్ గ్రాఫ్, అదేవిధంగా చాలా రకాల గ్రాఫ్స్. సో యూజెస్ ఆఫ్ గ్రాఫ్స్ ఇన్ ఫిజిక్స్, సో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు మనం. సో we use so many graphs in physics: distance time graphs, velocity time graphs, acceleration time graphs, pressure volume graphs, angle of deviation in angle of incidence graphs, VI graphs in Ohm's law. సో చాలా రకాల గ్రాఫ్స్ మనకు ఉంటూ ఉంటాయి. సో మనం ముఖ్యంగా డిస్టెన్స్ అండ్ వెలాసిటీ టైం గ్రాఫ్స్, యాక్సిలరేషన్ టైం గ్రాఫ్స్ మనం చూస్తూ ఉంటాం. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్, సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ షోయింగ్ అబౌట్ త్రీ ఆబ్జెక్ట్స్, మూడు రకాల అంశాలు ఈ డిస్టెన్స్ టైం గ్రాఫ్లో మనకు చూపిస్తూ ఉన్నాం. సో గ్రీన్ కలర్ లైన్, రెడ్ కలర్ లైన్, బ్లూ కలర్ లైన్, మూడు లైన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వెలాసిటీ టైం గ్రాఫ్, సో ఇది వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది. తర్వాత నెక్స్ట్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్. సో టైం అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, మనం వై యాక్సిస్ మీద యాక్సిలరేషన్ తీసుకున్నాం. సో ఇది యాక్సిలరేషన్ టైం గ్రాఫ్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ pressure volume graph. So pressure is taken on y axis and x axis we have taken volume. So pressure volume graph. Angle of deviation, so in prism we will have one graph. So refractive index of prism, so here angle of incidence is taken on x axis and angle of deviation is taken on y axis. So this is Ohm's law graph and వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ వీ కెన్ సే. సో వోల్టేజ్ అనేది మనం వై యాక్సిస్ మీద తీసుకుంటాం, కరెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వస్తుంది, అది మనకు ఓమ్స్ లాలో వస్తుంది. సో ఐవి గ్రాఫ్ అంటే సేమ్ మళ్ళీ రివర్స్లో తీసుకున్న మనకు కర్వ్ వస్తుంది, యూ కర్వ్ అనేది వస్తుంది. సో ఇంకా గ్రాఫులు మనకు ఎక్కడెక్కడ కనబడతాయి, వేర్ వీ కెన్ సీ ద గ్రాఫ్స్. సో రీసెంట్లీ వీ హ్యావ్ వెరీ ఫేమస్ ఎక్విప్మెంట్ కాల్డ్ పల్స్ ఆక్సిమీటర్. So we can see the graph, line graph in pulse oximeter. సో పల్స్ ఆక్సిమీటర్లో మనకు ఒక లైన్ గ్రాఫ్ కనిపిస్తుంది, కింద నెంబర్ల కింద ఒక లైన్ గ్రాఫ్ కనిపిస్తుంది. సో ఆ లైన్ గ్రాఫ్ ఆధారంగా మనకు అక్కడ నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు అసలు విషయం ఏంటంటే, ఆల్వేస్ వీఆర్ సీయింగ్ దట్ వై వీఆర్ ప్లాటింగ్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఈజ్ దెర్ ఎనీ స్పెసిఫిక్ రూల్. సో మనం ఇన్ని గమనించిన గ్రాఫుల్లో టైం అనేది ఎక్స్ యాక్సిస్ మీదనే ఎందుకు కేంద్రీకరించబడింది, ఎక్స్ యాక్సిస్ మీద ఎందుకు వేయబడింది. సో చూసినట్లయితే జనరల్లీ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ బికాస్ ఇట్ అలోస్ ఫర్ అదర్ క్వాంటిటీస్ టు బి రిప్రజెంట్ యాజ్ ఎ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్. టైంకి అనుగుణంగానే మిగతా అన్ని అంశాలు కూడా మారుతూ ఉంటాయి, టైం మారుతూ ఉంటుంది, దానికి అనుగుణంగా మిగతా అంశాలన్నీ కూడా దే ఆర్ డిపెండెంట్ ఆఫ్ టైమ్. దట్స్ వై వి ప్లాట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ఫిజిక్స్. టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ మోస్ట్ కేసెస్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ వేరియబుల్స్, మిగతా వాటి మీద ఆధారపడవు, అన్నీ కూడా టైం మీదనే ఆధారపడతాయి.
That's why we are plotting on x-axis. Previously, we have in 7th class, you have learned about different types of motions. So concept of motions we can learn through graphs now. So మనం రేఖాచిత్రాల ద్వారా ఏ విధంగా చలనాన్ని మనం చూడవచ్చు. So look at the picture, what we are observing. Swati's house, road, river, milestones, tree, school and grass. సో ఇక్కడ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుందంటే స్వాతి వాళ్ళ ఇల్లు, రోడ్డు, అక్కడక్కడ మైల్ స్టోన్స్ అంటే రాళ్ళు పాతి ఉన్నాయి, రోడ్డు పక్కన ఉన్న గుర్తులు ఉన్న రాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్వాతి వాక్స్ టు స్కూల్ ఫ్రమ్ దేర్ హౌస్ అలాంగ్ దిస్ రోడ్. సో ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ఈ రోడ్డు నుంచి స్వాతి ప్రతిరోజు ఇంటి నుండి స్కూల్కి వెళ్తూ ఉంటుంది. సో స్వాతి కవర్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్. సో స్వాతి గమనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆమె ఈక్వల్ డిస్టెన్సెస్, సమాన దూరాలను సమాన సమయంలో ఆమె కవర్ చేయడం జరిగింది, ఆమె వెళ్ళడం జరిగింది. సో టైం వచ్చేసి 2 minutes. షీ ట్రావెల్డ్ 120 meters. సో 2 నిమిషాల్లో, ప్రతి 2 నిమిషాలకు 120 meters ట్రావెల్ చేస్తూ ఉంది. సో అట్లా తీసుకున్నట్టయితే సో ఎంత ట్రావెల్ చేసింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో దీన్ని ఏమంటామంటే మనం కుములేటివ్ రికార్డ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర ఉన్నప్పుడు స్వాతి ప్రయాణించిన దూరం 0. అదేవిధంగా 2 నిమిషాల తర్వాత ఆమె ప్రయాణించిన దూరం 120 minutes. She travelled after 2 minutes, she travelled up to 120 meters. And after 4 minutes, it is increased to 240. Why? Because she is travelling around 120 meters per 2 minutes. 2 నిమిషాల కాలంలో 120 meters ప్రయాణం చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ 240గా తీసుకున్నాం. ఆఫ్టర్ 6 minutes, she travelled 360 meters. 8 minutes, she travelled 480 meters. So let us try on the graph. First of all, graph అంటే ఏందో తెలుసుకుందాం. Let us introduce the graph. సో గ్రాఫ్ అనేది ఒక చిత్రం, రేఖాచిత్రం. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటీమీటర్ అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్ వైశాల్యంతో చిన్న చిన్న గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళని మనం యూనిట్గా అంటాం, అంటే ఒక యూనిట్గా మనం పేర్కొంటాం. సో ఇక్కడ చూసినట్లయితే 1 సెంటీమీటర్ అంటే అన్నీ కూడా చతురస్రాకారంలో ఉన్న 1 సెంటీమీటర్ వైశాల్యం ఉన్న, ఒక చదరపు సెంటీమీటర్ వైశాల్యం ఉన్న గడులు. అంటే ఇది చిన్న గడిని పెద్దగా చేసి చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో వీఆర్ సీయింగ్ ద స్మాల్ యూనిట్స్. దిస్ ఈజ్ 1 unit ఇన్ ద గ్రాఫ్. సో దీస్ 1 unit graphs are there in all in the graph. So many 1 unit graphs lines are there. So each having 1 centimeter width and 1 centimeter height. So this is about graph. So x-axis, which is parallel to the earth surface, means horizontal we call it. So is called x-axis. So y-axis is perpendicular to the earth surface, that is called y-axis. So on x-axis we have taken, every time you need, if you are drawing on the graph, that scale is very important. On x-axis 1 centimeter is equal to 1 minute we have taken, and on y-axis we have taken 1 centimeter is equal to 60 meters. The distance is taken on y-axis and time is taken on x-axis. So now, so let us draw for that information. So this is our information. For 2 minutes she travelled 120. So 120 meters, 1 point. 4 for 240 meters. 6 minutes and 360 minutes. 8 minutes, 480 meters. So 4 points came here. So let us join these 4 points. We got a straight line passing through origin. అంటే కింద ఆరిజిన్ నుంచి పోతున్న మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది మనకు వచ్చింది, అంటే కేంద్రం నుంచి వెళ్తున్నా. సో కాబట్టి ఇది ఎట్లా ఉంది, స్ట్రైట్ లైన్ పాత్ అంటే ఇట్స్ ఇన్ ద యూనిఫామ్ మోషన్. ఆమె సమచలనంలో ఉంది, అంటే యూనిఫామ్ మోషన్లో ప్రయాణిస్తూ ఉంది. సమాన దూరాలను సమాన కాల పరిమితుల్లో వెళ్ళినట్లయితే దాన్ని సమచలనంలో ఉంది అని మనం చెప్తున్నాం. సో యూనిఫామ్ మోషన్, ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్, దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్. ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాల పరిమితుల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రయాణించినట్లయితే, దీన్ని ఆ యొక్క చలనాన్ని మనం ఏమంటున్నాం అంటే
యూనిఫామ్ మోషన్ అంటున్నాం. సో ఆర్ గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్ ఆర్ ఈక్వల్ ఆర్ డిఫరెంట్? సో గ్రాఫ్లో ఏం కనిపించింది మనకు కేవలం కొన్ని సంఖ్యలు ఎంత దూరం ప్రయాణించింది వాటిని మాత్రం మనం చూడగలిగినాం. కానీ మ్యాప్లో ఏం చూస్తున్నాం మనం? మ్యాప్లో వాళ్ళ ఇల్లు కనిపించింది. సో వీ హ్యావ్ సీన్ స్వాతి హౌస్ అండ్ రోడ్, ఈవెన్ మైల్ స్టోన్స్ అండ్ స్కూల్ బిల్డింగ్, బట్ we are not seeing those things on graph. So on graph we can see only where she is traveling, how much she traveled, and we can point out and we can show her travel motion in a straight line path. So కాబట్టి స్వాతి ప్రయాణించే విషయాన్ని గ్రాఫ్లో సమచలనంలో ప్రయాణిస్తుందని మాత్రమే మనం అంటే ఏ టైంకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని మాత్రమే మనం చూపించగలం, కానీ మిగతా అంశాలను చూపించలేము. అదేవిధంగా ఎలా ప్రయాణిస్తుందనే విషయాన్ని మ్యాప్లో చూపించలేము. వీ కాంట్ షో ఇన్ ద మ్యాప్ అబౌట్ హౌ మచ్ టైమ్ షీ ట్రావెల్ టు హౌ మచ్ డిస్టెన్స్. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఇన్ఫర్మేషన్ యూ గెట్ ఫ్రమ్ ఏ గ్రాఫ్ కెనాట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ రూట్ మ్యాప్, అండ్ ఇన్ఫర్మేషన్ యూ గెట్ ఫ్రమ్ ఏ రూట్ మ్యాప్ కెనాట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ గ్రాఫ్. కాబట్టి ఒక మ్యాప్లో ఉండే విషయాలు గ్రాఫ్లో ఉండవు, గ్రాఫ్లో ఉండే విషయాలు మ్యాప్ ద్వారా మనం తీసుకోలేము. కాబట్టి గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ మ్యాప్. గ్రాఫ్ అనేది ఒక మ్యాప్ లాగా ఉపయోగపడదు, సూచించదు. గ్రాఫ్ యొక్క లక్షణాలు వేరు, మ్యాప్ యొక్క లక్షణాలు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ బోత్ హ్యావింగ్ గ్రాఫ్ అండ్ మ్యాప్. సో దే ఆర్ నాట్ ఈక్వల్. సో లెట్ us అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. అంటే చాలా వివిధ రకాలైన గ్రాఫ్స్ని మనం చూద్దాం. సో ఇప్పటిదాకా మనం యూనిఫామ్ మోషన్కి సంబంధించి చూసినాం. ఇప్పుడు యూనిఫామ్ స్పీడ్స్కి సంబంధించిన గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేద్దాం. లెట్ us అబ్జర్వ్ గ్రాఫ్స్ ఆఫ్ పర్సన్స్ మూవింగ్ ఎట్ డిఫరెంట్ యూనిఫామ్ స్పీడ్స్. సమవడితో ప్రయాణిస్తున్నారు, అంటే సమవడి అంటే యూనిఫామ్ స్పీడ్స్తో ప్రయాణిస్తున్న గ్రాఫ్స్ని చూద్దాం. లహరి అండ్ హర్ష. లెట్ us see. సో they are starting their journey. Let us see. Harsha traveled 480 meters in 4 minutes, and Lahari traveled in 4 minutes. She traveled 240 meters. Okay, on x-axis we have taken time, and on y-axis we have taken distance. So two lines in a graph are indicate that uniform motion of two different persons. The speed of an object traveling with uniform motion does not change. So if they are in the uniform motion, the speed should not be changed. But here it is not in the uniform motion. Our previous picture is not showing not uniform motion. So they are having different speeds. In such case, the speed and average speeds are same. If they are in the uniform motion, speed and average speed అంటే వడి మరియు సగటు వడి ఈ రెండు కూడా సరాసరి వడి రెండు కూడా సమానంగా ఉంటాయి. ఎలాంటప్పుడు సమచలనంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ సమచలనంలో ఇద్దరు లేరు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద స్పీడ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్? మరి స్పీడ్స్ని కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? సో గ్రాఫ్ ద్వారా, రేఖాచిత్రం ద్వారా మనం ఏమైనా వడిని కనుక్కోవచ్చా? ఒకసారి చూద్దాం. లెట్ us ఫైండ్ అవుట్. సో let us take a protractor and measure the angles. So Lahari, and that line of Lahari showing that she traveled around 45 degrees angle. And what about Harsha? So by measuring his angle, he got around 63.5. So there is a formula of measuring that slopes. So tan of that angle, that is tan 63.5 degrees is equal to 2. The slope of Harsha line is 2, and the slope of Lahari line is tan 45 degrees, that is 1. So in this way we can calculate the slope. So with the help of the angles, అంటే కోణాలను కొలవడం ద్వారా, ఒక కోణమానిని తీసుకొని కోణాలను కొలవడం ద్వారా tan 63.5 degrees and tan 45 degrees వారి యొక్క కోణాలను కొలిచినట్లయితే మనకు వారి యొక్క వాలు, అంటే గ్రాఫ్లో వాళ్ళు ప్రయాణించిన వాలు, స్లోప్ను మనం ఏమంటామంటే తెలుగులో వాలు అంటాం. కాబట్టి వారి వాలును మనం కనుక్కోవచ్చు. బై ద అబ్జర్వింగ్ దిస్ గ్రాఫ్, ద యాంగిల్ ఆఫ్ రెడ్ లైన్ సెగ్మెంట్ ఈజ్ మోర్ దెన్ ద బ్లాక్ లైన్ సెగ్మెంట్. సో బ్లాక్ లైన్ సెగ్మెంట్ కంటే స్లోపు రెడ్ లైన్ సెగ్మెంట్కి ఎక్కువ ఉంది.
త్రూ యాంగిల్ వీ కెన్ ఫైండ్ ద స్లోప్. కాబట్టి స్లోప్ కనుక్కోవచ్చు. ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఈజ్ మోర్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఈజ్ మోర్, ద వాల్యూ ఆఫ్ స్లోప్ ఈజ్ మోర్. ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మోర్ దెన్. కాబట్టి యాంగిల్ ఎక్కువ ఉంటే మనకు వాలు ఎక్కువ ఉంటుంది, అంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది. స్లోప్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోర్ యాంగిల్ మోర్ స్పీడ్. కాబట్టి ఇట్లా యాంగిల్ ఎక్కువ ఉంటే మోర్ స్పీడ్ ఉన్నది, అంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది, వడి అనేది ఎక్కువ అని మనం దీని ద్వారా చెప్పొచ్చు. సో వాట్ ఆర్ ద స్లోప్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్? సో ఎట్లా అంటే ఇంకా వేరే విధంగా ఏమైనా ఉందా, ఎట్లా కనుక్కోవచ్చా? సో స్లోప్ ఆఫ్ హర్ష ఈజ్ మోర్ దెన్ లహరి. సో హర్ష యొక్క స్లోప్ ఎట్లా ఉంది? మనం ఇందాక ప్రీవియస్గా చూసిన వీడియోలో పిక్చర్లో చూసినట్లయితే హర్ష స్లోప్ ఎక్కువ ఉంది. సో 2, బట్ లహరి స్లోప్ ఈజ్ 1. ద స్పీడ్ ఆఫ్ లహరి ఈజ్ లెస్, ద స్పీడ్ ఆఫ్ హర్ష ఈజ్ మోర్. కాబట్టి లహరి కంటే హర్ష స్పీడ్ అనేది ఎక్కువ అని మనం డిసైడ్ చేయొచ్చు. సో వీ కెన్ షో దట్ ఫ్రమ్ ద గ్రాఫ్ వీ కెన్ షో ద స్పీడ్స్, విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ హై స్పీడ్ అండ్ విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ లో స్పీడ్. సో కాబట్టి లెస్ స్పీడ్లో ఏది ఉంది, హైయెస్ట్ స్పీడ్లో ఏది ఉంది, ఎట్లా ఏది మూవ్ అవుతుంది అనేది మనం ఒక గ్రాఫ్ను చూసి మనం చెప్పొచ్చు. కాబట్టి గ్రాఫ్లో ఉట్టిగానే మనం లైన్స్ గీస్తాము, అవే కాకుండా స్లోప్స్ ద్వారా కూడా మనం ఇప్పటివరకు ఏమేమి గ్రాఫ్స్ చూసినామంటే, సో వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ అబౌట్ యూనిఫామ్ మోషన్ అండ్ నౌ స్పీడ్స్ ఆఫ్ ద మోషన్. సో కాబట్టి స్పీడ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, సో మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క స్పీడ్స్ని కూడా మనం గ్రాఫ్ ద్వారా కనుక్కోవచ్చు. యూ కెన్ మేక్ సచ్ విజువల్ కంపారిజన్స్ ఓన్లీ బిట్వీన్ గ్రాఫ్స్ విచ్ హ్యావ్ సేమ్ స్కేల్. సో ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేయాలంటే ఒక రూల్ ఏంటంటే సేమ్ స్కేల్ ఉండాలి. స్కేల్స్లో మనం ఎట్లా తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 minute, ఎక్స్ యాక్సిస్ మీద 1 unit ఈజ్ ఈక్వల్ టు 1 minute, అండ్ ఆన్ వై యాక్సిస్ వీ హ్యావ్ టేకెన్, సో ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 minute, అండ్ వై యాక్సిస్ 1 centimeter 60 meters. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ 2 ఆబ్జెక్ట్స్. అంటే హర్షకు లహరికి ఒకే విధంగా ఈ స్లోప్ అనేది వర్తిస్తుంది. అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అనదర్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ స్లోప్, ఇంకొక విధానం చూద్దాం స్లోప్ను కనుక్కునేది. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై రన్. రైజ్ బై రన్ మీన్స్ హైట్ బై బేస్ వీ కెన్ కాల్ ఇట్. సో రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజింగ్ మోడ్, రన్ ఈజ్ ఈక్వల్ టు రన్నింగ్ మోడ్. సో లెట్ us have slope of Harsha and Lahari. So they are both in the same places. So what is run? Run is equal to 4, means on x-axis we calculated run, how much they traveled. So 4 minutes they traveled, that is fixed. So next, how much Harsha traveled 8. So 8 units he has traveled on y-axis. That's why his raise is 8, run is 4. 8 by 4 is equal to 12. So next, Lahari. So her raise is 4 and her run is 4. So on y-axis she crossed 4 units. That's why raise is 4 and run is 4. కాబట్టి హైట్ అంటే హైట్ మనకు 4 తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ని మనకు 4గా తీసుకుంటే లహరి యొక్క స్లోప్ వచ్చేసి మనకు వాలు వచ్చేసి 1గా వస్తుంది. 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మనం ఇప్పటి వరకు హౌ టు ఫైండ్ ద స్లోప్ త్రూ స్లోప్ అండ్ హౌ వీ ఫైండ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ 2 different ఆబ్జెక్ట్స్ ఇన్ 2 different మెథడ్స్. కాబట్టి రకరకాలుగా అంటే స్లోప్ని ఎట్లా కనుక్కున్నాం, అదేవిధంగా యూనిఫామ్ మోషన్ని తెలుసుకున్నాం, గ్రాఫ్ అంటే ఏం తెలుసుకున్నాం, మ్యాప్స్ గ్రాఫ్స్ గురించి తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్, ఆగి ఉన్న వస్తువులను ఏమైనా తెలుసుకోవచ్చా గ్రాఫ్ నుంచి, ఒకసారి చూద్దాం. అంటే రెస్ట్లో ఉన్న వాటిని. సో భూమిక వెంట్ టు ఏ జర్నీ అండ్ ద డేటా ఆఫ్ అవర్ ట్రిప్ వాజ్ గివెన్ ఆన్ ద టేబుల్. సో లెట్ us అబ్జర్వ్. సో ఫస్ట్ టేబుల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే టైము 2 minutesకి 60, 4 minutesకి 60, 6 minutesకి 60 అండ్ 8 minutesకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 0, 10 minutesకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 0, 10 to 12 0, 12 to 14 she travelled 60 meters again, 14 to 16 she travelled 60 meters again. సో నెక్స్ట్ దాంట్లో మనం చూసినట్లయితే 6 to 2, after 2 minutes she travelled 60, after 4 minutes she travelled total of 120 meters, and after 6 minutes 180,
after 8 minutes 180, after 10 minutes 180, and after 12 minutes again 180. So after 14 minutes she traveled a total of 240 meters, and after 16 she traveled 300 meters. So with the help of these two graphs, the second graph, we have drawn one graph here. So graph is showing that one blue line is going like this, and it is stagnated and again raising. So that blue line shows, what blue line shows? So from 6th to 12th minute there is change in time, but no change in, okay. So 6th to 12th there is no change in distance. She has not traveled any distance from these time period, because she is at rest. So we can show on the figure no change in the distance. So we can show the object rest position in the graph also. So far we have learned about uniform motion. So what about okay, shall we draw about non-uniform motion? Let us see. So this is the departure of train. How can you say it is non-uniform? Because from 0 speed it will moves to maximum speed while departure. సో అదేమవుతుంది, ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగి ఉంది కాబట్టి 0 వేగంతో స్టార్ట్ అయ్యి అది వేగం పుంజుకుంటూ ఉంటుంది. సో నాన్ యూనిఫామ్ మీన్స్ ద మోషన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్. సో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం నాన్ యూనిఫామ్, ఏ చలనంలో అయితే వెలాసిటీ అంటే వేగంలో వచ్చి మార్పు కలుగుతుందో దాన్ని ఏమంటాం అంటే మనం అసమచలనము అంటాం, నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. Aniket travelled by bus from Nizamabad to Armoor. He noted all the stops and distances in between Nizamabad and Armoor. He started to the stopwatch on the mobile when bus was started. సో అనికేత్ నిజామాబాద్ నుంచి ఆర్మూర్కు స్టార్ట్ అయ్యిండు. సో ఆయన స్టాప్స్ అన్ని డిస్టెన్స్ అన్నీ తెలుసు ఆయనకు. సో స్టాప్ వాచ్ తీసుకొని ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో, ఇది స్టాప్ వాచ్, దిస్ ఈజ్ స్టాప్ వాచ్. ఈ స్టార్టెడ్ టు మెజర్ ద డిస్టెన్సెస్ ఇన్ ద స్టాప్ వాచ్. స్టాప్ వాచ్లో ఉన్నది ఏంటిదంటే మనం దాన్ని ల్యాప్ ఇవ్వచ్చు, అంటే నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, అక్కడ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ ల్యాప్ తీసుకోవచ్చు. సో అట్లా ల్యాప్స్ తీసుకొని రకరకాలుగా ఆయన డిస్టెన్స్లను క్యాల్కులేట్ చేసిండు దాంట్లో. సో he is showing some table here. So stop 1 time 70 seconds, distance 800 meters. So after 10 seconds it reached 800. After 40 seconds it reached 1300. It traveled 500, total 1300. So after 10 seconds same 1300. After 80 seconds it traveled around 600 meters and total of 1900 meters. After 5 seconds again 1900. After 100 seconds it traveled 1000 meters. So total of 2900. So after 5 minutes 5 seconds the total is remained same on 2900 meters. Okay, let us see the graph of this picture. So on x-axis we have taken time and on y-axis we have taken a distance. So scale is on x-axis 1 centimeter is equal to 50 seconds and 1 centimeter is equal to 500 meters on y-axis. So let us construct a graph. So we will get 2 points. We will get 2 points. Time distance, we will get for each distance we have 2 points. So this we can construct the graph. In this way we get curve. So this type of curve will indicate about non-uniform motion. So if it is in the non-uniform motion, we will get the curved graph. So we have seen in uniform motion we got a straight line graph moving through origin. కాబట్టి మనం ఏదైతే నాన్ యూనిఫామ్ మోషన్ అసమచలనంలో ఉన్నప్పుడు దాని యొక్క గ్రాఫ్ ఏదైతుందో అది కర్వ్ లాగా వస్తుంది. ఈ క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే, ఈ క్రింది కర్వ్ లాగా వచ్చిన గ్రాఫ్ ఈ చలనాన్ని సూచిస్తుంది, సమచలనం, అసమచలనం, వృత్తాకార చలనం, ఇట్లా రకరకాలుగా మనకు ఆప్షన్స్తోని క్వశ్చన్ అడగవచ్చు. సో అట్లా మనకు క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్టోరీ ఉంది. దెర్ ఈజ్ ఎ స్టోరీ ఇన్ ద టెక్స్ట్ బుక్, టర్టిల్ అండ్ స్వాన్. సో డిస్టెన్స్ టర్టిల్ ఫెల్. సో టైమ్ డిస్టెన్స్
1 సెకండ్కి 5 meters and 2 secondsకి 20 meters, 345, fourth one is 80 and fifth one is 125. So highest height of that lake is 180 meters height. So they are traveling on the lake. So suddenly the turtle lost its grip. So it fell into the lake. So that's why it fell into the lake. So let us draw the graph. So time distance is for 1 second we have taken 5 meters and 2 seconds we have taken 20 meters and 3 seconds it is 45 and 4 seconds it is 80 and 5 seconds it is 125 and 6 is 180. So finally it fell into the lake. So this is also shows curved graph. So this means it is a non-uniform motion. So far we have discussed about how graph is built and what is the difference between graph and motion, map, and how we can draw a graph of uniform motion, and how we can draw the graphs of different speeds persons, and how we can draw the graph of the non-uniform motion. So see the motion of the turtle falling graph. It is the motion of the turtle was uniform or non-uniform. It is a non-uniform motion. So there are some model questions are there. Let us see. The path length traveled by a body in a given time interval is known as. So the path length traveled by a body in a given time interval is known as distance, velocity, acceleration, movement. So the length traveled by a body, so that is definitely it's a distance, we can call it. Velocity is defined as dash per time. సో వెలాసిటీ అనేది అంటే వేగం అనేది ఎట్లా చెప్పొచ్చు పర్ టైము, డిస్టెన్సా, డిస్ప్లేస్మెంటా, పవరా, యాక్సిలరేషనా. సో వెలాసిటీ కెనాట్ బి డిఫైన్డ్ విత్ ద డిస్టెన్స్. వెలాసిటీ కెన్ బి వెలాసిటీ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి స్థానభ్రంశంతో డిస్ప్లేస్మెంట్తోనే వెలాసిటీ చెప్తాం మనం. డిస్టెన్స్తో చెప్పేది స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, velocity is equal to displacement by time. That's why velocity is defined as displacement by time. That's why second is the correct answer. So let us see, this type of questions are very important. They will give some graph. They have shown 3 objects are moving. Figure shows distance time graph between 3 objects A, B, C. So which object is moving with greater speed? So which object? So A, B, C, D. So which is having higher slope will have higher speed or greater speed. సో ఇక్కడ పైన కింద ఇచ్చిన 3 గ్రాఫ్లో 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. అంటే 3 ఆబ్జెక్ట్స్లో ఎందులో ఎక్కువ స్పీడ్తో పోయేది ఏది అన్నాడు. సో మనం ఏం తెలుసుకున్నాము, స్పీడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాం మనం. వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రైజ్ బై రన్. సో హియర్ యాంగిల్ విచ్ ఈజ్ హ్యావింగ్ గ్రేటెస్ట్ యాంగిల్. సో హైయెస్ట్ యాంగిల్ దేనికి ఉంది, ఏ ఆబ్జెక్ట్కి ఉంది. కాబట్టి ఏ అనేది అత్యధిక స్పీడ్తోని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ద మోషన్ కెన్ బి షోన్ ఆన్ గ్రాఫ్. సో ఫార్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్ అండ్ యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్, హౌ స్పీడ్స్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై యూజింగ్ యాంగిల్స్ అండ్ రైజ్ అండ్ రన్ అండ్ different types of graphs. So uniform motion, non-uniform motion we get straight line graph, and in non-uniform motion we get curved graphs. So in the MCQ questions they will ask about they will give some graph and they will ask which object is greater. Okay, so in this way the graphs of motion is important for NMMS exam. కాబట్టి NMMS పరీక్ష కోసం ఈ చలన రేఖా చిత్రాలు అనేది చాలా ముఖ్యమైన చాప్టరు. సో ఇందులో మనకు యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్, అదేవిధంగా వస్తువుల యొక్క చలనాల యొక్క వేగాలను, అంటే వడిని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏది వడి ఎక్కువ ఉంది, ఏది వేగం తక్కువ ఉందని మనం చెప్పొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అన్నీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ఎగ్జామ్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన శ్రద్ధ పెడతారని ఆశిస్తూ సెలవు.